హాయ్ గైస్, వెల్కమ్ టు ఆర్కే కాంపిటేటివ్ అడ్డా యూట్యూబ్ ఛానల్. సో ఎప్పటికప్పుడు మీకు టెట్ పరీక్షలకు సంబంధించి ప్రతిరోజు కూడా ఏ పరీక్షలు అడుగుతాయనేది వెంటనే మన ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉన్నాం. దీనికోసం మీరు చేయాల్సిందల్లా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ యొక్క వీడియోని లైక్ చేయండి. సో ఈరోజు ఎస్జిటి మార్నింగ్ సెషన్కి సంబంధించి 6వ తారీఖున సైకాలజీకి సంబంధించి ఏ ప్రశ్నలు అడిగారు అనేది మనం తెలుసుకుందాం, ఓకేనా? సో ప్రతి ఒక్కరు కూడా మీకు మిగిలిన సబ్జెక్ట్స్ కూడా మన టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తాను. ఎవరైనా మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వకపోతే వీడియో డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ఉంది, ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవ్వండి, ఓకేనా? సో సైకాలజీ ప్రశ్నలు ఏ విధంగా అడిగారు అనేది ఒకసారి చెక్ చేద్దాం. అభ్యసన వక్రరేఖ మీద ఒక ప్రశ్న అయితే అడిగారు. ఇక అదేవిధంగా మొదట పన్ను ఎప్పుడు అనే ప్రశ్న అయితే అడిగారు. ఇక అభినయం నిత్యం ఏ నైపుణ్యం అనేది ప్రశ్న అయితే అడగడం జరిగింది. ఇక అదేవిధంగా ప్రత్యక్ష నియమం కానిది ఏంటి అనే ప్రశ్న అయితే అడిగారు. ఇక వికాస నియమాలకు సంబంధించి ఒక ప్రశ్న అయితే అడగడం జరిగింది. ఇక డెజావు ఏ భాషా పదం అనే ప్రశ్న అయితే అడిగారు. ఇక మొదటి జాతీయ విద్యా విధానం ఏది అనే ప్రశ్న అయితే అడగడం జరిగింది. ఇక 8వ ప్రశ్న PIED అనగా ఏమిటి అనే ఎబ్రివేషన్ అయితే అడిగారు. ఇక తదుపరి ప్రశ్న అభ్యసన బదలాయింపు ఏంటి అనే ప్రశ్న అయితే అడిగారు, పురాతనమైనది. ఇక బాల్యదశ కృత్యాలు జతపరచనని మ్యాచింగ్ అయితే ఇచ్చారు. ఇక అదేవిధంగా నిర్ణయాలు స్వతగా తీసుకోవడం ఎరిక్సన్ ప్రకారం ఏమవుతుందని ప్రశ్న అయితే అడిగారు. ఇక అదేవిధంగా ఇక ఆర్టీ యాక్ట్లో టీసీ ఇష్యూ ఎన్నో అధ్యాయం అనే ప్రశ్న అయితే అడగడం జరిగింది. ఇక 13వ ప్రశ్న మైలురాళ్ళకు సంబంధించి ఒక ప్రశ్న అయితే అడిగారు. ఇక అదేవిధంగా ప్రత్యేకం సాధారణకు సంబంధించి ఒక ప్రశ్న అయితే అడిగారు. ఇక భావనకు సంబంధించి నిర్వచనం ప్రశ్న అయితే అడిగారు. ఇక అదేవిధంగా ఆక్సిరియం పరిశీలన దానికి సంబంధించి ఒక ప్రశ్న అయితే అడిగారు. ఇక ప్రేరణ రకాలకు సంబంధించి ఒక ప్రశ్న అయితే అడగడం జరిగింది. ఇక అదేవిధంగా సైన్స్ సబ్జెక్ట్ నేర్చుకుంటే అన్నీ నేర్చుకున్నట్లే చెప్పే ప్రజ్ఞా సిద్ధాంతం ఏది అనే ప్రశ్న అయితే అడిగారు. ఇక అదేవిధంగా ఫ్యూచర్ లెర్న్ అనేది ఏంటి అనే ప్రశ్న అయితే అడిగారు. ఇక మూర్తిమత్వానికి సంబంధించి ఒక నిర్వచనం అయితే అడిగారు. ఇక 21వ ప్రశ్న GIF అనగా ఏంటి అనే ప్రశ్న అయితే అడగడం జరిగింది. ఇక మధ్యాహ్న భోజన పథకం ఎవరు ప్రారంభించారు అనే ప్రశ్న అయితే అడిగారు. ఇక జ్ఞానాత్మక రంగం కానిది ఏంటి అనే ప్రశ్న అయితే ఒక అడిగారు. ఇక 24వ ప్రశ్న గౌణ అవసరం ఏంటి అనే ప్రశ్న అయితే అడిగారు. ఇక రక్షక తంత్రం పైన ఒక ప్రశ్న. ఇక ఉపన్యాస పద్ధతి ఎంత నేర్చుకుంటారు అనే ప్రశ్న అయితే అడగడం జరిగింది. ఇక ఉపన్యాస పద్ధతిలో ఎంత నేర్చుకుంటారు అనే ప్రశ్న అయితే అడిగారు. ఇక అభ్యసనానికి సంబంధించి నిర్వచనం. ఇక NEP సన్నాహక దశకు సంబంధించి ఒక ప్రశ్న అయితే అడిగారు. ఈ విధంగా మీకు సైకాలజీకి సంబంధించి మనకి ప్రశ్నలు అయితే ఎవరైతే రాశారో వారి దగ్గర నుంచి సేకరించి మీకు అప్లోడ్ చేయడం జరిగింది. సో ఇంకా మిగిలిన ప్రశ్నలు అనేవి మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. ప్రతి ఒక్కరు కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ప్రతి ఒక్కరు కూడా ఎప్పటికప్పుడు ఇలాంటి అప్డేట్స్ అనేవి పొందవలసిన జరుగుతుంది. వీడియో డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ఉంది, లేదా ఆర్కే కాంపిటేటివ్ అడ్డా అని టెలిగ్రామ్లో సెర్చ్ చేస్తే మన ఛానల్ అయితే ఓపెన్ అవుతుంది, ఓకేనా? సో ఆల్ ది బెస్ట్ ఫర్ ఎవరీవన్. నెక్స్ట్ సెషన్లో రాసే వారందరికీ ఈ యొక్క టాపిక్స్ అనేది కవర్ చేసుకుంటారని మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి ఇస్తూ ఉన్నాం. దీనికోసం మీరు చేయాల్సిందల్లా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఇన్ఫర్మేటివ్ వీడియో అందరూ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.